Good morning, children. Welcome to the online class of Maths, Day 10. In previous class, I have given homework up to 22nd example in second exercise, second chapter. Now, 23rd, up to 23rd I given. Now, 24th example. A man had to walk a certain distance. He covered two-thirds of it at 4 kilometers per hour and the remaining at 5 kilometers per hour. If the total time taken is 42 minutes, find the total distance అడిగాడు. Let the distance be మీరు ఏమనుకుంటారు x అనుకుంటారు. ఓకే, ఇప్పుడు ఉన్నాడు ఫస్ట్ పార్ట్ ఏమన్నాడు చూడండి. ఈ కవర్ two-thirds ఆఫ్ డిస్టెన్స్ ఇన్ 4 kilometers per hour. డిస్టెన్స్ ఎంత కవర్ చేశారు? 2/3 ఆఫ్ ఎక్స్. టోటల్ ఎక్స్ అనుకున్నాం, 2/3 ఇంటూ 2/3 ఇంటూ ఎక్స్ ఈజ్వల్ ఉంది 2x/3. దీని ఎంత స్పీడ్లో కవర్ చేశాడు? స్పీడ్ ఎంత? 4 kilometers per hour. మనం టైం టేకెన్ డిస్టెన్స్ బై స్పీడ్ వేసాం అనుకోండి, టైం వస్తుంది అనమాట. స్పీడ్ ఇంటూ టైము డిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకి టైం వస్తుంది. సో 2x/3/4 వేసుకోవాలి. అంటే 2x/3 ఇంటూ 4, 3 కిందకి వచ్చే 3 ఇంటూ 4 12 అవుతుంది. అలాగే మిగిలింది ఎంత? రిమైనింగ్ ఎట్ 5 kilometers per hour. రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 2/3 ఆఫ్ ద పార్ట్ పోతే ఇంక మిగిలింది ఎంత ఉంటుంది? ఎక్స్ మైనస్ టోటల్ డిస్టెన్స్ ఎక్స్, అందులోంచి 2x/3 తీస్తాం. ఎల్సిఎం కట్టుకుంటే 3x మైనస్ 2x/x అంటే x/3 వస్తుంది. x/3 పార్ట్ 5 kilometers per hourలో వెళ్ళాడు. సో స్పీడ్ ఎంత? 5 kilometers per hour. అగైన్ డిస్టెన్స్ బై స్పీడ్ అంటే x/3/5, x/3 ఇంటూ 5 15. దీస్ ఆర్ టూ డిస్టెన్సెస్ కవర్డ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్, రైట్. టోటల్ టైం, ఇది టైమే ఇది టైమే, ఈ రెండు కలిపి 2x + 12, 2x/12 ప్లస్ x/12. 12కి 15కి ఎల్సిఎం ఎంత అవుద్దమ్మా? 60 అవుద్ది. 12కి 15కి ఎల్సిఎం ఎంత అవుద్ది? 60. చూడండి 60 అవుద్ది. 60 ఎల్సిఎం అవుతాయి. అసలు యాక్చువల్గా ఇలా చేస్తారు, మీరు ఏం చేయొచ్చు, మీరు ఇలాగ 60 ఎల్సిఎం చేసుకుని మీకు ఇలా కష్టం అనుకుంటే అక్కడ చేసినట్టు 12 ఇందులోని ఎంత అంటే 5 × 10, 5 2s are 10, రైట్. రైట్, 60 ఎల్సిఎం కదా. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది మర్చిపోయాను? 42 minutes అమ్మ. టోటల్ టైం ఎంత ఇచ్చాడు? 42 minutes. దాన్ని ఏం చేద్దామంటే అవర్స్లోకి మార్చేయండి. అవర్స్ మినిట్స్ అవర్స్లో మార్చాలంటే 68 డివైడ్ చేయాలి. సో 42/60 అవర్స్ అయింది. ఇలా 2x/12 ప్లస్ x/15 ఈజ్ ఈక్వల్ టు 42/60. ఆల్రెడీ నేను చెప్పినట్టు ఇచ్చాడు ఇక్కడ. ఎల్సిఎం ఎంత? 60. సో 12 ఇంత ఎన్ని టైమ్స్ పోద్ది? 5 times. 5 2s are 10x. 15 ఇంత ఎన్ని టైమ్స్ పోద్ది? 4 times. 4 × x 4x ఈజ్ ఈక్వల్ టు 42/60. ఇప్పుడు ఈ 60 క్యాన్సిల్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఈ డివైడ్ చేస్తున్న టైంకి ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అప్పుడు 16లో 1 టైం పోతుంది. అదనమాట. 10 + 4 14x ఈజ్ ఈక్వల్ టు 42. సో x ఈజ్ ఈక్వల్ టు అవుతుంది 42/14. ఈ 14 టెంపుల్ వెళ్ళి డివైడ్ చేస్తాం. సో 3 వచ్చింది. సో టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 3 kilometers. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. నెక్స్ట్, ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 6 less than ద డినామినేటర్. న్యూమరేటర్ అంట డినామినేటర్ కంటే 6 తక్కువ. సో డినామినేటర్ మీరు ఏమనుకోవాలి? x అనుకోవాలి. ఇదిగో న్యూమరేటర్ ఎంత అవుద్ది? 6 తక్కువ ఉన్నా కూడా x - 6 అవుద్ది. సో దేర్ ఫర్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అనమాట? న్యూమరేటర్ బై డినామినేటర్, x - 6/x. ఇది ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2/3. అది దేనికి ఈక్వల్? 2/3కి ఈక్వల్. ఇదిగో అమ్మ x మైనస్ కాదు, ఏమి ఇచ్చాడు? ఇఫ్ ద 3 ఈజ్ యాడెడ్ టు ద న్యూమరేటర్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2/3. న్యూమరేటర్ 3 యాడ్ చేస్తాయంటే 2/3కి ఈక్వల్ అవుతుందంట. సో x - 3 + 3, x - 6 + 3/x ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు ఇక్కడ -6 + 3 అంటే x - 3/x ఈజ్ ఈక్వల్ 2/3. క్రాస్ మల్టిప్లై చేసుకోనుకోండి. 3 × x 3x, 3 3s are 9, 2 × x 2x. ఈ 2x ఇటు పంపించేయండి. అదేముంది? 3x - 2x ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ 9 అయింది. సో ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. ఇందులో పెట్టేసుకోవడం ఈ ఫ్రాక్షన్లోని 9 - 6/9 అంటే 3/9 వస్తుంది. అది ఫ్రాక్షన్. నెక్స్ట్ చూడండి, ఇది 26 ఎగ్జాంపుల్. Sirisa has 9 rupees in 50 paise and 20 paise coins. 50 paise coins 50లో ఉన్నాయి, అలాగే 25 paise coins ఉన్నాయి. She has twice as many 25 paise coins as she has 50 paise. అంటే చూడండి ఇక్కడ ఏమన్నాడు? 50 paise coins నెక్స్ట్ అనుకోండి. అంటే 50 paise coins ఎన్ని ఉన్నాయో దానికంటే రెట్టింపు 25 paise coins ఉన్నాయంట. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు? 50 paise coins x అనుకుంటే
అప్పుడు 25 కాయిన్స్ ఎంత ఉంటాయి, ట్వైజ్ అన్నట్టు 2 x. ఇప్పుడు 5 పైస్ కాయిన్స్ యాజ్ 50 పైస్ కాయిన్స్, అలాగే 25 కాయిన్స్ అయిపోయింది కదా. హౌ మెనీ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ డస్ సి హ్యావ్? 9 రూపీస్ ఉంది టోటల్. ఇక్కడ ఏ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మనం వేసుకున్నాయి, అది x అనుకుంటే ఏమో 2x అయింది. ఇప్పుడు వాల్యూ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ ఏముంది, దాన్ని 50 పైస్ ఎట్ మల్టిప్లై చేద్దాం. వాల్యూ ఆఫ్ x ఉన్నాయి, x ఇంటూ 50 పైస్. సో 50 పైస్ అంటే రూపీస్లోకి మార్చానుకో 50/100 అని రాసుకోవచ్చు. 50/100 ఇంటూ x అంటే 50x/100. 50 ఇందులో 2 పోతే x/2 వచ్చింది. అలాగే వాల్యూ ఆఫ్ 25 పాయింట్స్ ఎంత, 25 పైస్ కాయిన్స్ ఏమంత ఉంది, 2x ఇంటూ 25. 25 పైస్ అంటే 25/100 అని రాయొచ్చు, రైట్. ఇది 2, ఇది ఇందులో 1/4 టైమ్స్ పోతుంది. సో 2 ఇందులో అగైన్ 2 టైమ్స్ పోతుంది, ఇది x/2. ఈ రెండు కలుపుకుంటే, రెండింటి వాల్యూ కలుపుకుంటే దేనికి ఈక్వల్ అవుతుంది, 9కి ఈక్వల్ అవుతుంది. సో x/2 ప్లస్ x/2 ఈజ్ 9. 2x/2 ఈజ్ 9. సో 2 క్యాన్సిల్ అవుతుంది, x ఈజ్ 9 వచ్చింది అనమాట. అంటే టోటల్గా దేర్ఫోర్ 50 పైస్ కాయిన్స్ ఎన్ని, 9. 25 పైస్ కాయిన్స్ ఎన్ని, 2 ఇంటూ 9 18 అనమాట, రైట్. అర్థమైందమ్మా. నెక్స్ట్, ఏ మ్యాన్ డ్రైవింగ్ ఈజ్ మోపెడ్ అట్ 24 km/h reaches his destination 5 minutes late to an appointment. If he had driven 30 km/h, he would have reached his destination 4 minutes before time. How far is destination? ఎంత దూరం ఉందో చెప్ప అంటే వాడు 24 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తే గంటకి 5 minutes లేట్గా వెళ్తున్నాడంట. అదే 4 km/h స్పీడ్లో వెళ్ళాడు అనుకో, సారీ కాదు, 30 km/h స్పీడ్లో వెళ్ళాడు అనుకోండి, 4 minutes బిఫోర్కి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎంత తేడా వచ్చింది, 5 minutes లేట్ వెళ్ళి ఉండాలి, 4 minutes ఎర్లీగా వెళ్తున్నాడు. ఈ 5 + 4 9 minutes ఎర్లీగా వెళ్ళిపోతున్నాడు. సో హౌ ఫార్ ఈజ్ డెస్టినేషన్, డిస్టెన్స్ అని, డిస్టెన్స్ x అనుకోండి. therefore time taken to cover extra kilometers at speed of 24 km/h అనుకోండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం, అంటే d ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఏమో x, డిస్టెన్స్ ఏమో x, డిస్టెన్స్ కదా, సారీ డిస్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏంటిది, టైం కట్టాలి. టైం అంటే ఏంటి, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ x, స్పీడ్ ఏమో 24, x/24. అలాగే టైం టేకెన్ టు కవర్ x కిలోమీటర్స్ అట్ 30 km/h ఏమవుతుంది, x/30 అవుతుంది. సేమ్ డిస్టెన్స్ బై స్పీడ్. ఇప్పుడు ఈ రెండిట్ల డిఫరెన్స్ను ఏది ముందు వెళ్ళాడు, ఎందుకని ఇది అంటే ఇది తక్కువ, ఇది లేట్గా వెళ్ళాడు కాబట్టి ఇది ఎక్కువ అనమాట. సో ఇందులోంచి తీసేవరకు మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలి, మనకి ఇక్కడ 9 minutesకి ఈక్వల్ అయింది, 5 + 4, మరి అంతే కదా తేడా. చూడండి అది 9 minutes అంటే ఇది గివెన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 టైమింగ్స్ ఈజ్ ఈక్వల్ 9 minutes, అంటే 9/60 అని రాయండి, అవర్స్లో మార్చాం. సో x/24 - x/30 ఈజ్ ఈక్వల్ ఎంత, 9/60. ఎల్సిఎం పెట్టుకుని చేస్తే టోటల్గా మనకి ఎంత వచ్చింది, x వచ్చింది. అదమ్మా డిస్టెన్స్. ఓకే, విత్ దిస్ వన్స్ చెక్ ఆల్ దీస్ సమ్స్ బై డూయింగ్ దీస్ హోంవర్క్స్ ఓన్లీ. వన్స్ సీ దీస్ ఆన్సర్స్ వన్స్ అగైన్. కన్స్ట్రక్షన్స్లో మీరు ఎగ్జాంపుల్ 1, ఈ కన్స్ట్రక్షన్స్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ చేయండి ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చేస్తారు. అలాగే ఎగ్జాంపుల్ 2, do one thing, you leave this chapter, constructions I already explained in class, right. 4th chapter, start 4th chapter. 4th chapter ఏంటది, 4th chapter నేమో ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. అందులో మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చేసుకుంటాండి మొత్తం. చూడండి ఇక్కడ ఉన్న కొన్ని ఇచ్చాడు. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఫాలోయింగ్. వాట్ ఈస్ 10⁻⁻10? అప్పుడు ఏమవుతుంది, 1/10⁻10 అవుద్ది. అంటే 8⁻− అనేది 1/8⁻n కదా. సరే అవి చూడండి. ఇక్కడ చూడండి, ఇది ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటంటే దీన్ని ఎంత మల్టిప్లై చేస్తే 1 వస్తుందని అర్థం. సో 3⁻, చూడండి 3⁻⁻5 ఎంత మల్టిప్లై చేస్తే వస్తుంది. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/3⁻⁻5 అని రాయాలి. దేనికన్నా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అడగగానే మీరు తిరిగేసి వెళ్దాన్ని. దీనికి అర్థం ఏంటి, /1 ఉన్నట్టు లెక్క. 1/3⁻⁻5 అవుతుంది. అంటే 3⁻⁻5 ఇంటూ ఇది పైకి వెళ్ళింది అనుకోండి, ఏముంది 3⁻5 అవుద్ది. ఎందుకంటే 1/8⁻−n ఏమవుతుంది, 8n, అలా అనమాట. సో దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, దీని సింబల్ మార్చుకోవడమే.
ఎక్స్పోనెంట్స్. అలాగే ఇవన్నీ చూసుకోండి, ఇవన్నీ అంతే. ఎక్స్పోనెంట్స్ సింబల్ మారితే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేది, రైట్. దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుద్ది, ఫోర్ క్యూబ్ వేస్తే సరిపోద్ది. 1/4 ఎంత మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, 4 క్యూబ్. అలాగే దీని 10 క్యూబ్ అవుతుంది, రైట్. అలా చేయండి. నెక్స్ట్ చూడండి, ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నాడు. ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ ద నెంబర్స్ ఇక్కడ ఉంది చూడండి. ఎక్స్పాండెడ్ ఫామ్ ఇది చూడండి. వన్స్, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. ఇటువైపు ఏంటిది టెన్త్స్, హండ్రెడ్స్. ఇది అనమాట 1/10 పార్ట్, 1/10² ఇవి. సో దీన్ని ఎలా రాస్తారు, 3 × 100 ఇది, 2 × 10, 6 × 1. 1 అంటే అర్థం ఏంటి, 10⁻0 అని రాయొచ్చు. 1ని 10⁻0 అని రాయొచ్చు. ప్లస్ ఇది 5/10 అని అర్థం, ఇదేమో 7/100 అని అర్థం. అంటే 5 × 1/10, ఇది 5 × 1/100 అని అర్థం. 100ని 10² అని రాశారు, నో ప్రాబ్లం. మీరు ఇవన్నీ కూడా ఇలాగా ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి మీరు. 7 ఇక్కడ చూడండి, రైట్. ఇప్పుడు ఇది ఏం చేస్తే 10⁻1 కదా, పైకి వెళ్ళి 10⁻−1 అయింది. 5 × 10⁻−1. ఇది 7 × 10⁻, పైకి వెళ్తే ఏమవుతుంది -2. అలా రాయమని ఇవన్నీ. ఇదేమో చూడండి 7 × 10² అంటే 10² అంటే 100. 3 × 10 కదా, 10⁻1. 4 × 1, 1 అంటే 10⁻0. ప్లస్ ఇదేంటి 6/10 అని అర్థం. 6 × 1/10 అంటే పైకి వెళ్ళి ఏమవుతుంది 1/10, 10⁻−1 అవుద్ది. ఇదిగో 6 × 10⁻−1. ఇది 8/100. అది 8/100 అంటే 8/10² అని అర్థం. 8/10² అంటే ఏంటి, 8 × 10⁻, పైకి వెళ్తే -2 అవుద్ది. ఇది 4/1000 అని అర్థం, అంటే 1000th ప్లేస్. ఇది 1/4/1000 అంటే 4/1000 అంటే 4/10³ అంటే పైకి వెళ్తే 4 × 10⁻³ అలాగే ఈ 4గిట్లకి రాసి పంపించాను హోంవర్క్, రైట్. అది అయిపోయాక చూడండి, ఇక్కడ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసాను, చాలా సమ్స్ చేశారు కూడా. ఈ 5 కూడా మీరు ఒక్కోటి 10 టైమ్స్ రాసి పంపించండి. అది టుడేస్ హోంవర్క్ ఈస్. ఓకే అమ్మా, రైట్. డోంట్ గెట్ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్, బీ సేఫ్, బీ కేర్ఫుల్. ఓకే, do all these sums and send me through WhatsApp. Bye. We will meet in next class.